సామాన్యుడికి అందుబాటులో సిరి పద్మావతి హైట్స్. సామాన్యులకు కేవలం 35 లక్షల రూపాయలకే 2 బెడ్రూములతో కలిపి 1000 స్క్వేర్ ఫీట్స్ తో ఫ్లాట్లు అందుబాటులో ఉన్నాయని సిరి పద్మావతి హైట్స్ మేనేజింగ్ డైరెక్టర్ దాట్ల సుబ్బరాజు పేర్కొన్నారు. శుక్రవారం కాకినాడ రూరల్ మండలం రమణయ్యపేట గ్రామం రాయుడువారిపాలెం వద్ద గల 3వ ఏపీఎస్పీ రిటైర్డ్ పోలీస్ సంక్షేమ సంఘ భవనంలో ఏర్పాటు చేసిన సిరి పద్మావతి హైట్స్ బ్రోచర్ను సంఘం సభ్యుల ఆధ్వర్యంలో విడుదల చేశారు. ఈ సందర్భంగా 3వ ఏపీఎస్పీ రిటైర్డ్ సంక్షేమ సంఘం అసోసియేషన్ అధ్యక్షులు డివి సత్యనారాయణ, కార్యదర్శి జి నరసింహమూర్తి, ట్రెజరర్ సిహెచ్ఎస్ఎన్ రాజులు మాట్లాడుతూ పోలీస్ శాఖలో పనిచేసిన డిఎస్ఎన్ రాజు కుమారుడు అయిన దాట్ల సుబ్బరాజు ఎంతో అభిమానంతో తక్కువ ధరకే సామాన్యులకు అందుబాటులో ఉండేందుకు కిరణ్ కంటే ఆసుపత్రి వద్ద నూతన సిరి పద్మావతి హైట్స్ వెంచర్ను ఏర్పాటు చేయడం ఆనందకరమన్నారు. ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కేవలం 35 లక్షలకే 1000 స్క్వేర్ ఫీట్స్తో అందించడం జరుగుతుందన్నారు. అనంతరం మేనేజింగ్ డైరెక్టర్ దాట్ల సుబ్బరాజు మాట్లాడుతూ ఇప్పటికీ కాకినాడలోని సురేష్ నగర్, సిద్ధార్థ నగర్లో 9 వెంచర్స్ వేశామని, రాజీ లేని నాణ్యత పరిమాణాలతో ముందుకు వెళ్తున్నామని, ఇలాంటి అవకాశాలు సద్వినియోగం చేసుకుని నాకు ప్రోత్సహించాలని, పోలీస్ శాఖ అంటే నాకు అభిమానమని, ఇలాంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తున్నానని వచ్చిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ పోలీస్ సంక్షేమ సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు. పోలీస్ అధికారుల సంక్షేమ సంఘం కార్యాలయంలో సుబ్బరాజు గారి పద్మావతి శ్రీ పద్మావతి హైట్స్ అనే వెంచర్ వేస్తున్నారు. అందులో సుమారుగా 25 ప్లాట్లు ఉన్నాయి. ఒక్కో ప్లాట్ 1000 SFT తోటి 35 లక్షల రూపాయలతోటి ఇస్తున్నారు. ముందుగా బుక్ చేసుకున్న వారికి 1 సంవత్సరం దాటిన తర్వాత, పూర్తయిన తర్వాత ఒకవేళ అవసరం లేకపోతే 38 లక్షల రూపాయలు తిరిగి ఇవ్వటానికి కూడా వారు అంగీకార పత్రం రాసిస్తామని తెలియపరిచారు. అలాగే ఇది ప్రతి ఒక్కరు కూడా, ఈయన కూడా బయట వ్యక్తి కాదు, మాలోనే ఒక ఏఆర్ఎస్ఐ గారి అబ్బాయి రాజుగారు, పిఎస్ఎన్ రాజు గారి అబ్బాయి సుబ్బరాజు గారు, వాళ్ళ మదర్ గారి పేరు మీద పద్మావతి హైట్స్ అని పెట్టి చేస్తున్నారు. కాబట్టి అందరూ కూడా దీనికి మీరు అంగీకారం తెలిపి ఆయనకి మీరు ప్లాట్లు బుక్ చేసుకుంటే మీ అందరికీ కూడా ఫ్యూచర్లో ఉపయోగపడుతుందనేసి తెలియపరుస్తుంది. ఒక ముఖ్యమైన విషయం, ఈ సుబ్బరాజు ఎవరో కాదు, మా కొలిగ్ అయినటువంటి డిఎస్ఎన్ రాజు గారి కొడుకు. ఈయన వాళ్ళ నాన్నగారు మేము కలిసి పనిచేసాం. ఇతను ఈ సుబ్బరాజు మన ఏపీఎస్పీ క్యాంప్ దగ్గరలో ఉన్న కిరణ్ హాస్పిటల్ దగ్గర మంచి ఒక ఎకరం స్థలంలో వెంచర్ వేస్తున్నారు. ఆ వెంచర్ 35 లక్షలకి 1000 స్క్వేర్ ఫీట్లో ఒక ప్లాట్ ఇస్తానని చెప్పి ఆయన వాగ్దానం చేశారు. ఈ వాగ్దానాన్ని మీరు అందరూ అంగీకరించి దీన్ని మీరు మీకు స్తోమతను బట్టి మీ పిల్లల యొక్క ఉనికిని దృష్టిలో పెట్టుకుని బుక్ చేసుకుని కడతారని ఆశిస్తున్నాం. ఎందుకంటే ఇతనితో నేను చాలా వెంచర్లు చూశాను బయట. ఈ రోజున మన దగ్గర అసిస్టెంట్ కమాండ్గా ఉండే వాళ్ళు కూడా ఒకటి బట్టి తీసుకుని వెళ్తున్నారు. అందులో ఆ బిల్డింగ్ కూడా చూడడం జరిగింది. చాలా చక్కగా ఉన్నాయి, చాలా బలిష్టంగా ఉన్నాయి, ఎటువంటి డ్యామేజ్ లేకుండా 27-30 చూస్తాం, చాలా బాగున్నాయి. కాబట్టి మీరు అందరూ కూడా ఈయన యొక్క వెంచర్లో పాలు పంచుకొని ఆయన్ని ప్రమోట్ చేస్తూ ఆ ఏరియాని డెవలప్ చేయడానికి మనకు దగ్గరగా ఉంది కాబట్టి చేస్తారని నేను ఆశిస్తూ కోర్టు ప్రార్థిస్తున్నాం సార్. థ్యాంక్ యూ. నమస్కారం అండి. నా పేరు దాట్ల సుబ్బరాజు, సిరి డెవలపర్స్ మేనేజింగ్ డైరెక్టర్ని. ఇప్పుడు ఈరోజు మేము కొత్తగా ఈ సిరి పద్మావతి హైట్స్ అనే మా కొత్త వెంచర్ బ్రౌచర్ ఈరోజు ఇక్కడ ఓపెనింగ్ జరిగింది. ఈ ప్లేస్ ఏంటంటే ఏపీఎస్పీ పోలీస్ వెల్ఫేర్ అసోసియేషన్ రిటైర్మెంట్ ఆఫీస్. ఇక్కడ ఎందుకు చేయడం అంటే మా నాన్నగారు కూడా ఇదే బెటాలియన్లో వీళ్ళందరితో కలిసి పనిచేశారు. అందుకనే ఇంతమంది పెద్దవారి సమక్షంలో వీరు ఆశీర్వాదాలు తీసుకోవాలని ఇక్కడికి వచ్చి వీరందరి సమక్షంలో ఈ బ్రౌచర్ను ఓపెన్ చేయడం జరిగింది. మేము ఇదివరకు ఆల్రెడీ 9 వెంచర్స్ కంప్లీట్ చేయడం జరిగింది. మొత్తం సిద్ధార్థ నగర్, సురేష్ నగర్ అని రన్నింగ్ వెంచర్స్ కూడా 2 వెంచర్స్ జరుగుతున్నాయి. ఎక్కడండి? సురేష్ నగర్లో 2 వెంచర్స్ జరుగుతున్నాయి, సిద్ధార్థ నగర్లో 1 వెంచర్ జరుగుతుంది. ఇది ఎక్కడంటే ఇప్పుడు ఈరోజు సామాన్యుడికి అందుబాటులో ఉండే విధంగా 35 లక్షలకే 1000 స్క్వేర్ ఫీట్ ఇస్తున్నామండి. ఎక్కడంటే మన కిరణ్ ఐ హాస్పిటల్ రోడ్డు, అంటే రోడ్లోకి వెళ్ళిన తర్వాత హాస్పిటల్ వరకు వెళ్ళవసరం లేదు. యువతల కాళికాదేవి గుడి ఉంటుంది, ఆ రోడ్లో ఆల్రెడీ అక్కడ మేము 10 ఇండిపెండెంట్ హౌసెస్ కట్టామండి. అదే ప్లేస్లో ఇప్పుడు ఈ 1000 స్క్వేర్ ఫీట్ 35 lakhsకి ఇస్తున్నాం. ఇది ఈ మంత్ ఎండ్ కల్లా వర్క్ స్టార్ట్ చేస్తున్నామండి. అందువల్ల అంటే
ఈరోజు అపార్ట్మెంట్ అంటే మినిమం 50 lakhs అబవ్ ఉన్నాయి. సామాన్యుడికి అందుబాటులో ఈ ప్రైస్ పెట్టాం. ఇందులో ఈ ప్రాజెక్టు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అప్రూవ్డ్ కూడా చేయడం జరిగింది. అంటే మీరు బుక్ చేసుకుంటే 30 లక్షల బ్యాంక్ లోన్ కూడా మేమే ప్రొవైడ్ చేస్తాం. అంటే మీరు ఓన్లీ 5 lakhs డౌన్ పేమెంట్ కడితే సరిపోతుంది. మిగతా 30 lakhs కూడా మేము బ్యాంక్ ద్వారా మీకు అమౌంట్ ఇప్పిస్తామండి. ఈ యొక్క అద్భుతమైన అవకాశాన్ని సామాన్యులందరూ వినియోగించుకుని ఈ విధంగా ఇన్నాళ్ళు మాకు సపోర్ట్ చేసినటువంటి మా స్నేహితులకు కానీ, మా వెల్ విషర్స్ కానీ, మా ఫ్రెండ్స్ అందరూ కూడా ఈ విధంగా ఇప్పుడు కూడా మాకు సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈ విధంగా మా ఈ నూతన బ్రౌచర్ ఇంతమంది పెద్దవారి సమక్షంలో ఓపెన్ చేసినందుకు మనస్ఫూర్తిగా చాలా ఆనందంగా ఉందండి. థ్యాంక్ యూ అందరికీ, నాకు సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ అండి. నమస్కారం. నా పేరు CHSN రాజు అండి. నేను APSPలో చేస్తున్నాను. మన సుబ్బరాజు గారి ఫాదరు మేము అందరం కలిసి ఒకే గ్రూపు MT గ్రూప్లో చేసాం. అయినా సుబ్బరాజు గారు ఇలాగ బిల్డర్గా మారిన కాడి నుంచి ఆయన వెంచర్స్ అన్నీ చూసాం సార్, చాలా బాగున్నాయి. నేను కూడా ఒక అపార్ట్మెంట్లో ఉంటున్నాను. నేను అప్పుడు కొన్నదప్పుడే 10 సంవత్సరాల కిందటే 35 లక్షలకు కొన్నాను. కానీ ఇప్పుడు 30 లక్షలకి ఆయన వెంచర్ ఇస్తున్నారంటే అందులో 10 square feet అండి. 10 square feet అంటే దగ్గరలో ఎవరో 9 అలాగే ఇస్తారు. కానీ 1000 square feetలో దగ్గర ఇప్పుడు ఎక్కడెక్కడ చేస్తాం లేదు సార్. కాబట్టి 1000 square feetలో 30 లక్షలకి ప్లాట్ అంటే మనకి చాలా డెడ్ చీప్గా వస్తున్నట్టే లెక్క. ఇండివిజువలే ₹1 కోటి అయిపోతుంది. అలాంటిది కిరణ్ కంఠాసుపత్రి అంటే మనకు వాకబుల్ డిస్టెన్స్. ఈ వాకబుల్ డిస్టెన్స్లో 30 లక్షలకు ఫ్లాట్ అంటే మనం కళ్ళు మూసుకుని తీసుకొచ్చండి. మన పిల్లలకు కానీ, మన మనవలకు కానీ ఎవరికి తీసుకున్నా అది ఉపయోగకరంగానే ఉంటుంది. ఆఖరికి మనం ఉండిపోయిన రెంట్ ఇచ్చుకున్నా 10,000 వస్తుంది సార్. 10,000 తక్కువ ఎక్కడా లేదు. అందులో అపార్ట్మెంట్ అంటే రెంట్ కూడా ఎక్కువ వస్తుంది. మీరు డబ్బులున్న వాళ్ళు మీ పిల్లలకి వాళ్ళకి చెప్పి దీని మీద ఇన్వెస్ట్ చేస్తే చాలా మంచిదని నా యొక్క ఉద్దేశం సార్. థ్యాంక్ యూ సార్ సుబ్బరాజు గారు.